నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు పండుగ గల శ్రీ శ్రీ దిగంబర స్వామి రథోత్సవం. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, దానికి 10 నుండి 12 ఎంపీ సీట్లు వస్తే చాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలు ఇకనైనా బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఆదరించాలన్న కేటీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగల్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి శ్రీ శ్రీ దిగంబర స్వామి జాతర సందర్భంగా రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన గద్వాల మండల నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి. వడ్డేపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, వడ్డేపల్లి వైస్ ఎంపీపీ కొంకల చంద్రశేఖర్ గౌడ్, రాజోలి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, గోపాల్ ఉమ్మడి వడ్డేపల్లి మండల నాయకులు. జెడ్పీ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతి ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవి గెలుపుకై గడప గడప ప్రచారం చేసిన మున్సిపల్ చైర్మన్. మార్నింగ్ వాక్ లో నాగల్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం. విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం. ఎస్ రామచంద్రారెడ్డి బీజేపీ జోగులాంబ జిల్లా అధ్యక్షులు. పోక్సో కేసు బాధితురాలికి భరోసా, కేంద్రం ద్వారా కుట్టు మిషన్ అందజేత. గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి, ఎంపీపీ విజయ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళితే, శ్రీ శ్రీ దిగంబర స్వామి జాతర సందర్భంగా బల్గేర గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం తిలకించడానికి వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తాదులు తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కర్ణాటక, రాయలసీమ తదితర ప్రాంతాల నుండి మొక్కులు తీర్చుకోవడానికి నూతన దంపతులు సైతం పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గట్టు జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు, కాంగ్రెస్ నాయకులు నారాయణ రెడ్డి, మాజీ మరియు ప్రస్తుత ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, దానికి 10 నుండి 12 ఎంపీ సీట్లు వస్తే చాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలు ఇకనైనా బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఆదరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. లేకపోతే మరోసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోతారని హెచ్చరించారు. అత్యధిక స్థానాలు తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈసారి కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ
స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. బండి సంజయ్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, జై శ్రీరామ్ నినాదాలతో యువతకి మతపిచ్చి అంటగడుతున్నారని విమర్శించారు. బీజేపీ వచ్చాక దేవుళ్లు పుట్టినట్టు సృష్టిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలకు ఎవరికి తెలియని వ్యక్తి అని, బండి సంజయ్ గెలుపు కోసం బలం లేని వ్యక్తిని, డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని తెలిపారు. సోమవారం ఉదయం నాగల్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని దేశిటి కాల్ వార్డ్ కౌన్సిలర్ అచ్యుతారెడ్డి అమృతమ్మ ఆధ్వర్యంలో మరియు నాగల్ కర్నూలు మండల చందుపట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న నాగల్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి మే 13వ తేదీ రోజు చెయ్యి గుర్తు మీద ఓటు వేసి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోటయ్య, కూచకూల నరసింహారెడ్డి, నాగల్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తిరుపతి గౌడ్ మరియు గ్రామ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. ఏప్రిల్ 29 లోక్సభ ఎన్నికలపై తెలంగాణ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల పట్ల చూపించినంత ఆసక్తి చూపడం లేదు. ఎమ్మెల్యేని ఎన్నుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంపీని ఎన్నుకునేందుకు ఇవ్వడం లేదని, ఆయా ఎన్నికల్లో నమోదవుతున్న ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోందని తెలిపారు. ప్రతిసారి శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు సైతం స్వస్థలాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. కానీ ఎంపీ ఎన్నికలకు మాత్రం ఆ స్థానంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 2018 డిసెంబర్ 7న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 73 లేదా 74గా నమోదు కాగా, ఆ తర్వాత 4 నెలలకు 2019 ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 62.77% నమోదైంది. ఏకంగా 11% తగ్గింది. ఇందుకు రకరకాల కారణాలు, ఎండాకాలం కూడా ఓ కారణమేనని స్పష్టమవుతోంది. గట్టు మండలం బల్గేర గ్రామంలో శ్రీ శ్రీ దిగంబర స్వామి జాతర సందర్భంగా నిన్న రాత్రి జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. గుడిలో పూజ నిర్వహించి అనంతరం రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిగంబర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్, గట్టు మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మొగలి కృష్ణప్ప, గోపాల్, నాగరాజు, గుర్రన్న, రాజు, నాయుడు, నరసింహులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం గద్వాల్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గద్వాల మండల పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. గద్వాల మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి, ఎంపీ అభ్యర్థికి గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగర్తోటి వెంకటరాములు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో శాంతినగర్ లో మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసు తనయుడు, యువజన నాయకులు అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు వారి స్వగ్రామంలో 300 మంది కార్యకర్తలతో అజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం అజయ్ కి పూలమాలలతో మరియు శాలువాతో సత్కరించడం జరిగింది. అలాగే కార్యకర్తలకు పేరు పేరున అజయ్ మాట్లాడుతూ, నా పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు అందరికీ మరియు నాకు శుభాకాంక్షలు ప్రత్యేకంగా పరోక్షంగా తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది. సూర్యోదయం నుంచే వేసవి తీవ్రత కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఈ వారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు దాటేనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ తగిలితే ప్రమాదం ఉన్నందున సాయంత్రం వరకు బయటకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన. వచ్చే నెల 3న పీలేరు విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన. మధ్యాహ్నం 2:45 పీలేరు, సాయంత్రం 6:30 విజయవాడలో రోడ్ షో. వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన. 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ పర్యటన ఉంటుందని తెలిపారు. సోమవారం గద్వాల పట్టణంలోని 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా జెడ్పీ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరిస్తూ వార్డు ప్రజలకు గ్యారంటీ కార్డులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని, ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత డాక్టర్ మల్లు రవి తీసుకుంటారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటు వేయించి ప్రతి వార్డులో భారీ మెజార్టీ తీసుకురావాలని వార్డు ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూసఫ్, జాఫర్, రాజు, రమేష్, రాజేష్ గౌడ్, స్వామి, శేఖర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. మార్నింగ్ వాక్ లో నాగల్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం ఉదయం మార్నింగ్ వాక్ లో ముచ్చటించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గద్వాల పట్టణంలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. నాగల్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ఎస్వీఆర్ రాజుతో ముచ్చటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలంపూర్ నియోజకవర్గంలో జరగబోయే విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇటిక్యాల హెడ్ క్వార్టర్ లో నాగల్ కర్నూలు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పొత్తుగడ్డి భరత్ ప్రసాద్, ఎంపీ రాములు, రవీంద్రనాథ్ రెడ్డి మరియు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రేపు 4 ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, శాంతినగర్, రాజోలి మండలాల్లో పర్యటన ఉంటుంది. కావున జిల్లా పదాధికారులు, మండల మరియు వివిధ మెచ్చా నాయకులు అందరూ కలిసి విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జలగర్ అశోక్, అలంపూర్ నియోజకవర్గ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి, ఇటిక్యాల మండల అధ్యక్షులు షేక్ అబ్దుల్లా, ఫుల్ టైమర్ శ్రీకాంత్, బీజేవైఎం ఉపాధ్యక్షులు కిషోర్, జిల్లా కార్యదర్శి తిమ్మారెడ్డి, చెన్నారెడ్డి, శేఖర్, రవికుమార్, రామకృష్ణ, వీరన్న మరియు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మహబూబ్ రూరల్ మండల వెంకటాపురం, చిన్న దర్పల్లి, నాయిని పల్లెల్లో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ డప్పు చప్పుళ్లు, మహిళల నృత్యాలు, జై బీజేపీ నినాదాలతో అరుణకు అడుగడుగున నీరాజనలు పలికిన గ్రామస్తులు, బీజేపీ శ్రేణులు. వెంకటాపురం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అరుణ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అరుణ అనంతరం అరుణ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి కూడా సరిపోడు. ఫ్రీ బస్ పేరుతో ప్రభుత్వం హడావిడి చేస్తోంది. ఫ్రీ బస్ పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోంది. మహిళల మధ్య గొడవలు పెట్టకుండా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు స్పెషల్ బస్సు వేయాలని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతోంది. రైతు బంధు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. రుణమాఫీ ఇవ్వలేదు. మహిళలకు వృత్తి ఇవ్వలేదు. ఇచ్చిన మాట నిలుపుకొని రేవంత్ రెడ్డి ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని అన్నారు. కానీ మోదీ మాట ఇస్తే అమలు చేసి తీరతాడు. అయోధ్యలో రామ మందిరం కట్టించాం, నిరుపేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నాం, కరోనా కష్టకాలంలో ఆదుకున్నాం, ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాం. మరి ఇన్ని ఇచ్చిన మోదీకి ఓటు వేసి రుణం తీర్చుకోవాలని అన్నారు. ఇక్కడ అరుణ, అక్కడ మోదీ గెలుస్తుంది అని కాంగ్రెస్ బెదిరింపులకు దిగుతోందని అరుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్ గద్వాల్ నియోజకవర్గంలో నాగల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రథంపై ఉన్న ఫ్లెక్సీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటో లేకపోవడం వెనుక అంతర్యం ఏమిటి? అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు అవసరమని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అవసరం లేదా? ఇప్పటికైనా ఆలోచించి బడుగు బలహీన వర్గాల ప్రజానికం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయండి అని అన్నారు.
జిల్లాలో పోక్సో మరియు అత్యాచార బాధితులకు వైద్య, న్యాయ, సైకాలజికల్ సపోర్ట్ వంటి సేవలు ఒకే గొడుగు కింద అందిస్తున్న పోలీస్ శాఖలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడపబడుతున్న భరోసా కేంద్రము బాధితులు ఆర్థికంగా కూడా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందిస్తుందని జిల్లా ఎస్పీ రిద్రాజ్ ఐపీఎస్ తెలిపారు. 2 సంవత్సరాల క్రితం జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రము పోక్సో మరియు అత్యాచార కేసుల్లో ఉన్న ఎంతో మంది బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తోందని, అలాగే భరోసా సిబ్బంది బాధితుల యొక్క నివాస ప్రాంతాలను సందర్శించి వారి సాంఘిక, ఆర్థిక వెనుకబడిన కుటుంబాలకు భరోసా బాధిత సహాయ నిధి కింద 5 నుంచి 10,000 రూపాయల వరకు తక్షణ సహకారం ఇవ్వడం జరుగుతుందని, దానిలో భాగంగా ఒక పోక్సో కేసులో ఉన్న బాధితురాలికి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారికి బాధితుల సహాయం కింద కుట్టు మిషన్ సోమవారం భరోసా సిబ్బంది ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధిత మహిళలు భరోసా కేంద్రం కల్పిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని స్వతహాగా తమ కాళ్ళపై తాము ఆర్థికంగా నిలబడగలిగి మహిళల సాధికారాలతో భాగం కావాలని జిల్లా ఎస్పీ సూచించారు. సోమవారం గట్టు మండల కేంద్రంలోని ఎంపీపీ విజయ్ కుమార్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీటీసీలు మరియు అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామాల పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. గత 3 నెలల కాలంలో ఆయా శాఖల అభివృద్ధి మరియు పనితీరుపై చర్చించడం జరిగింది. అనంతరం సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీపీ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, వైస్ ఎంపీపీ మేకల సుమతి, వెంకటేష్, ఎంపీఓ మహేష్, గ్రామాల ప్రత్యేక అధికారులు, అన్ని శాఖల అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటీకరణ కూడా పూర్తవడంతో ఫలితాలను చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా 10th క్లాస్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 5.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,07,952 మంది బాలురు కాగా 2,50,433 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన 6 ప్రజా ఫిర్యాదులను జిల్లా ఎస్పీ రిద్రాజ్ ఐపీఎస్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను సున్నితమైనవిగా భావించి వారిని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు పంపి కౌన్సిలింగ్ చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి వారితో మాట్లాడుతూ అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్లు అధికారులతో మాట్లాడుతూ పోలీస్ పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడం, వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరియు ఫిర్యాదుదారులు సివిల్ వివాదాలు కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా వారికి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కుటుంబం క్యాడర్ అనడం కంటే మా కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా మహబూబ్ నగర్ చెందిన 7 నియోజకవర్గాలలో గుళ్ళల్లో పూజ చేసి మా ప్యాంప్లెట్లు గుళ్ళల్లో పూజ చేసి ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఇక్కడ జడ్చర్ల టౌన్లో, జడ్చర్ల మున్సిపాలిటీలో హౌసింగ్ బోర్డు కాలనీలో వార్డ్ నెంబర్ 8లో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి మా పాంప్లెట్లు స్వామివారి ముందర ఉంచి స్వామివారికి అందరం గట్టిగా వంశీచంద్ర రెడ్డి గారి విజయం కోసము మేమందరం కష్టపడతాము, స్వామి మీ ఆశీర్వాదాలు మాకు కావాలని కోరుకోవడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, సెంటర్ల బీజేపీ ప్రభుత్వంతో మన జిల్లాకి ఒరిగింది ఏదీ లేదు అనే మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం అనిరుద్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. దేవుడి పుణ్యం అంటూ 40 ఏళ్ల తర్వాత మనకి దక్కిన సువర్ణ అవకాశం రేవంత్ అన్న మన జిల్లా వాసి ముఖ్యమంత్రి కావడం.
కాబట్టి ఇప్పుడు అందరం కూడా వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాలి, మళ్లీ చేగుర్తు కోటేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలపరచుకోవాలి, మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరచుకోవాలి, మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన ముఖ్యమంత్రి అనే నినాదంతో అందరము ముందు సాగుతూ మహిళా లీడర్లు, టౌన్ ప్రెసిడెంట్, మా మండల్ ప్రెసిడెంట్, మిగతా మహిళా లీడర్లందరూ అందరం కలిసి గట్టిగా దీక్ష పూనుకొని మేమందరం ఒక్కటై ముందుకు సాగి వంశీచంద్ర రెడ్డి గారి విజయం కోసమే అందరం కూడా ఆరాటపడుతూ ఆయనని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చిన హామీలు మన స్టేట్ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి మీరు అంటున్నారా? 6 గ్యారంటీలు ఇచ్చింది వాస్తవం. అందులో అందరికీ కూడా 3 నుంచి 4 గ్యారంటీలు ఆల్రెడీ చేరడం జరిగింది. మీ పబ్లిక్ లో చాలా క్లారిటీ ఉంది. మీరు ఎవరు కూడా అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ప్రజలలో చాలా చాలా నమ్మకం ఉంది. అందరికీ కూడా వాస్తవం తెలుసు ఏంటంటే 3 నెలలే అయింది ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే ఎమ్మెల్సీ, మన జిల్లాకి ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ఎంపీ కోడ్ వచ్చే వరకు అవి నిలిపేయడం జరిగిందే తప్ప ఇది ఒక చిన్న విరామమే తప్ప ఇది రాదు చేయదు అని మాయ మాటలు ఎవరైనా చెప్తే కూడా ఓటర్ మహాశయులు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. వాళ్లే మాకు ఇంకా హామీ ఇస్తుండ్రు. ఏముందమ్మా 10 ఏండ్ల నుంచి వెయిట్ చేసినాం మేము, మాకేదో ఒరుగుతుంది అని. అది జరగని, అది వద్దనే కదా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేసుకుంది. ఒక్క నెల రోజులు ఆగలేమా మేము? నువ్వో తల్లి నువ్వో ఎట్లని నువ్వు గెలవకుండా ఎవరు ఆపుతారో చూస్తాము అని చెప్పి వంశన్ అభిమాకు అంత మద్దతు తెలియజేస్తుంది. కాబట్టి ఈ కోడ్ అయిపోయిన వెంటనే మిగతా 3 గ్యారంటీలు అంటే మొత్తం 6 గ్యారంటీలు కూడా ప్రతి గడపకి కూడా చేరేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధుడై ఉన్నాడు. ఇక్కడ అనిరుద్ రెడ్డి గారు అట్లనే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలు కూడా కంకణబద్ధులయ్యి ప్రతి గడపకి చేరేలాగా పనిచేస్తారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. వాట్లేదురా